నా పేరు ఎస్కే హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగే ఫిజికల్ మీడియాకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు సిద్దిపేట జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఫోటోగ్రాఫర్స్ కు పెట్టుబడి విపరీతంగా పెరిగింది. అంటే ఒక అవరేజ్ ఫోటోగ్రాఫర్ 5 లక్షలకు పైన పెట్టుబడి పెడుతూ 18% జీఎస్టీ కడుతూ ఇవాళ మనుగడ కొనసాగిస్తున్నాము. ఒక పక్కన తీవ్రమైన పోటీ వాతావరణంతో పాటు, అంటే యువతరానికి ఉద్యోగాలు లేక చదువుకున్న వారు కూడా ఫోటోగ్రఫీ రంగంలో రావడంతో పాటు పోటీతో పాటు, రెండో వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ అనేది బాగా ఫోటోగ్రఫీలోకి వీడియోగ్రఫీలోకి చొప్పించబడటంతో పని సులువు కావడంతో ఇంకా చాలా మంది వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సిద్దిపేట జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సభ్యులందరికీ కూడా రానున్న భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దానికి మనం తగ్గట్టుగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా అప్డేట్ అవ్వాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడడంతో పాటు, అలాగే రాష్ట్ర సంక్షేమ సంఘం పక్షాన మనం అందిస్తున్నటువంటి కుటుంబ భరోసా పథకం ద్వారా ఈ రోజు 3 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించగలిగాం. కుటుంబ భరోసా పథకంలోకి అందరూ చేరవలసిన అవసరం గురించి, ఆవశ్యకత గురించి, సంఘం ఆవశ్యకత గురించి, భవిష్యత్తులో సంఘం ద్వారా జరగబోయే పనుల గురించి, అలాగే ప్రభుత్వం ద్వారా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జిల్లా అసోసియేషన్కి స్థలాన్ని కేటాయించడంతో పాటు 25 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది. అయినప్పటికీ భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. మరొకసారి ఇప్పటికి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగిలిన భవన నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే గారు సహకరించాలని, అలాగే ఇతర రాజకీయ నాయకులు కూడా సహకరిస్తారని ఆశిస్తూ, రానున్న రోజుల్లో సిద్దిపేట జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ యొక్క అభివృద్ధి కోసం, సభ్యుల సంక్షేమం కోసం రాష్ట్ర సంఘం బాటుపడుతుందని చెప్పి తన వంతు కృషి చేస్తుందని తెలియజేస్తుంది. సిద్దిపేట జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆత్మీయ సమ్మేళనం ఈరోజు చేసినటువంటి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ గారు మరియు సిద్దిపేట జిల్లాలో ఉన్న వివిధ మండలాల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సభ్యులందరూ హాజరవ్వడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు 17 మండలాలు యాక్టివిటీస్లో ఉండి ఈరోజు 7 మండలాలు ఫోటోగ్రాఫర్ సభ్యులందరూ ఇచ్చేసి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయడం జరిగింది. కుటుంబ భరోసా ఫోటోగ్రాఫర్లు సంఘాన్ని గౌరవించి కుటుంబ భరోసా సంఘం సమస్య కూడా ఈ యొక్క స్కీమ్ను విజయవంతం చేస్తున్నారు. ఇటు విషయం ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు విజయవంతమైంది. ఈరోజు సిద్దిపేటలో జరిగినటువంటి ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘానికి రాష్ట్ర సంఘం నాయకులు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు రావడం జరిగింది. ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి కుటుంబ భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి జిల్లా ఫోటోగ్రాఫర్లు, సిద్దిపేట జిల్లా ఫోటోగ్రాఫర్లు మరియు వివిధ మండలాల నుండి వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్లందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా కుటుంబ భరోసా కార్యక్రమం ఒక ఫోటోగ్రాఫర్కు చనిపోతే ఏ విధంగా చెల్లించాలి అనే దాని మీద ఫోటోగ్రాఫర్ దగ్గర వసూలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంగా అటు ఆంధ్ర రాష్ట్రంగా ఫోటోగ్రాఫర్ సమర్పించి మన రాష్ట్ర నాయకులు వారి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళకు ఒక ఫోటోగ్రాఫర్ మరణిస్తే ఆ నామినీకి చెందించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర సంఘం చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం ఏ సంఘాలలో కూడా ఉన్నది అని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఫోటోగ్రాఫరు ఖచ్చితంగా కుటుంబ భరోసా కార్యక్రమంలో చేరాలి. ఇదిగా తమ వరకు చెల్లించాలి. చెల్లిస్తే బాగుంటుంది. వారికి అనేక రకాలుగా ఈ రాష్ట్ర సంఘం నుంచి లాభాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు రాష్ట్ర సంఘానికి సహకరిస్తూ ఉండాలి. ఇక్కడ మండలంలో సభ్యుడై ఉండాలి. జిల్లా వారు తీసుకొని అటు రాష్ట్రానికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా జరిగినటువంటి ఈరోజు కుటుంబ భరోసా కార్యక్రమం చాలా విజయవంతమైంది. ఫోటోగ్రాఫర్ జై ఫోటోగ్రాఫర్, జై జై ఫోటోగ్రాఫర్.